వెజ్ బిర్యానీ 10 రూపాయలే అంట. ఏమిటండి మీరు మాట్లాడేది? యాక్చువల్లీ 10 రూపీస్ కాదండి, 5 రూపీస్కే స్టార్ట్ చేశారంట అఫ్జల్గంజ్లో. హలో గైస్, వెల్కమ్ టు తిండిగోల బస్టర్స్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి. మనం ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే వెజ్ బిర్యానీ 10 రూపాయలే అంట. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు విన్నది కరెక్టే, వెజ్ బిర్యానీ 10 రూపాయలే. ఇక్కడ వచ్చేసి అక్సా వెజ్ బిర్యానీ ప్లేట్ బిర్యానీ 10 రూపాయలకి ఇస్తున్నారు. చాలా మంది తిండి లేని వాళ్ళకి, అలాగే సంవాట్ తక్కువ అఫోర్డబుల్లో ఒక 10 రూపాయలు టీకి పెట్టేది భోజనానికి కూడా ఇక్కడ పెట్టచ్చు. మధ్యాహ్నం పూట పెట్టచ్చు, లేదా తినే టైంలో ఎప్పుడైనా పెట్టచ్చు. సో ప్లేట్ బిర్యానీ ఇక్కడ వచ్చేసి 10 రూపాయలు అనమాట. సో లోపలికి వెళ్ళి ఎంతమంది తింటున్నారు, ఎప్పటి నుంచి పెట్టారు, అవన్నీ కనుక్కుందాము. దాని గురించి కూడా మీకు చెప్తాను. సో ముందైతే ఆర్డర్ చేసి మనం టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. అన్న ఒక ప్లేట్ బిర్యానీ. మనం ఆర్డర్ చేసిన 10 రూపీస్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అయితే వచ్చేసింది. సో ఈయన్ని అసలు ఈ 10 రూపీస్ ఐడియా ఏంటని కనుక్కుంటే, ఫస్ట్ వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ 10 రూపీస్ కాదండి, 5 రూపీస్కే స్టార్ట్ చేశారంట అఫ్జల్గంజ్లో. సో అఫ్జల్గంజ్లో చిన్న షాప్తో ఒక 2-3 గిన్నెలతో స్టార్ట్ చేసి ఈరోజు అన్ని రేట్లు పెరిగాయని చెప్పి వీళ్ళు కొద్దిగా రేటు పెంచుదామని చెప్పేసి 10 రూపీస్ పెట్టారు. అది కూడా మెయిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెట్టారు. ఇక్కడ చాలామంది 10 రూపీస్ బిర్యానీ అనగానే అక్కడెక్కడో ఉన్నా కూడా ఇక్కడే లొకేషన్ చూపిస్తున్నారు. సో అంత ఫేమస్ అనమాట. చాలా చౌక టేస్ట్ కూడా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది అసలు టేస్ట్. యాక్చువల్లీ ఏంటంటే అంత నూనె ఏం లేదు, టేస్ట్కి ఏం తక్కువ లేదు. మధ్యలో ఆలు కూడా వేస్తారు, వెజ్ బిర్యానీ కదా, ఆలు ఈస్ వెజ్. సో ఒకటే వస్తుంది 10 రూపీస్ కాబట్టి. సో ఆలు రేట్లు కూడా బయట చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా. యాక్చువల్లీ నేను 10 రూపీస్ వెజిటేబుల్ బిర్యానీ అంటే నేను ఏదో అంటే అట్లా కొద్దిగా అటు ఇటు ఉంటుందేమో, సో నీట్నెస్ లేకుండా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో మిడ్ నైట్లో ట్రైన్ దిగే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది ఇది. అది కూడా చౌకలో 10 రూపీస్ అంటే మినిమం ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటుంది 10 రూపీస్. సో క్వాలిటీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు, వేడిగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది చాలా నచ్చిందబ్బా. ఇది చాలా చిన్న ప్లేట్లో, బుజ్జి ప్లేట్లో ఇంత బిర్యానీ. మామూలుగా మనం చిన్నప్పుడు పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్ లాగా అమ్మ నాన్నలు ఇస్తారు కదా మనకి, ఇట్లా చిన్న ప్లేట్లో స్నాక్స్ టైపు. సో అట్లాగా ఈవినింగ్ స్నాక్ టైప్ కూడా కొద్దిగా 10 రూపీస్ పే చేసి తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. సో ఇదే కాకుండా ఈ చిన్న ప్లేట్ అయితే 10 రూపాయలు అంట. ఇంకా కొన్ని పార్సల్ కప్స్ లాగా ఉన్నాయి, అవి 20-30 కూడా దొరుకుతాయి మీకు. అవి కూడా చౌక సారీ. సో బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ కింద వీడియోలో కామెంట్ చేయండి. సో అక్సా వెజ్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసాము. దాని ముందరే అక్సా విటమిన్ అని ప్లేట్ 20 రూపీస్ అంట. ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం రండి. हाय भैया, बोलिए। एक प्लेट विटामिन प्लेट कितना? 20 रुपीज। 20 रुपीस ओके, एक प्लेट. సో దీంట్లో ఏమేమి వేస్తారన్నా? क्या बोल रहे हैं? 11 आइटम रहते भैया। ఓకే, काबुली चना रहता, व्हाइट चना रहता, ग्रीन बटाना रहता, फल्ली रहती, लोबा रहता, ग्रीन चना रहता, ఓకే. मसूर दाल रहता। ऐसा 11 आइटम रहते भैया टोटल। సో దీంట్లో అయితే ఆనియన్స్, అలాగే అలసందలు, అలాగే గ్రీన్ పీస్, సో అక్కడ ఉండే పెసలు, సో ఇవన్నీ వేస్తారంట. ఇది షుగర్ ఉండే వాళ్ళకి చాలా బెస్ట్ అంట. ఇది వచ్చేసి ప్లేట్ 20 రూపీస్. సో అదైతే మన చేతికి వచ్చేసింది. థ్యాంక్ యూ అన్న. ओके ओके। సో ఈ వైటమైన్ ప్లేట్ వచ్చేసి 20 రూపీస్ అంట. దీంట్లో బటనాలు, అలసందలు, అలాగే ఆనియన్స్, కరివేపాకులు, సో అన్ని హెల్దీ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ వేశారు. సో ఇది షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిదంట యాక్చువల్లీ, అక్కడ కనుక్కున్నాను. సో 20 అంటే టేస్ట్గా ఉంది, చాలా మంచిదే. తగినంత కారం, ఉప్పు కూడా వేశారు, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాయిల్ చేశారు, బాగుంది. అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, అదేం లేదు, బాగానే ఉంది. ఒకప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ టైం లేచి
మొలకెత్తిన విత్తనాలు అని ఉంటుంది. సో అవి కూడా వైటమిన్సే. సో ఇక్కడ ఏంటంటే మొలకెత్తినవి కాకుండా బాయిల్ చేసినవి. సో టేస్ట్ కూడా ఉప్పు కారం అన్ని తగిలే కాడికి మంచి హాట్ ఒక టేస్ట్ ఉంది. సో మీరు కూడా ఎవరైనా షుగర్ ఉండే వాళ్ళకి రెఫర్ చేయండి, లేదా మీరు కూడా వచ్చి తినండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.